అమ్మా ఎందుకైనా మంచిది ఆయింట్మెంట్ రాయమ్మా. రోషన్ ఆయింట్మెంట్ తీసుకురా. తీసుకురా. కాస్త మెల్లగా రాయమ్మా. ఇక్కడ ఇక్కడ అయ్యో ఇక్కడ అక్క ఇదిగో ఇది తీసుకో. ఏయ్ రాయి ఏయ్ ఇప్పుడు ఎలా ఉంది? రివెంజ్ తీర్చుకుంటే హాయిగా ఉంది. నన్నే లోపల కట్టేస్తావా? చూడు నీ చేత కాళ్ళు పట్టించుకున్నాను. దట్ ఈజ్ మనోహర్ రివెంజ్. అరే నీ చేతుల్లో మ్యాజిక్ ఉంది రాదా? నొప్పి తగ్గిపోయింది చూడు. ఎంత నాటకమాడా చెప్తాను నీ పని. తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అమ్మయ్యా, అయితే ఇప్పుడు మొక్కుబడి తీర్చేసుకోవచ్చు. మొక్కేంటి? మొక్కుబడి ఏంటమ్మా? నా మీద దొంగతన నింద పడినప్పుడు నా తప్పు లేదని ప్రూవ్ అయితే దేవుడి ముందు చేతిలో కర్పూరం వెలిగించి 108 సార్లు తిప్పుతాను అని మొక్కుకున్నాడంట మేడం. ఇవాళ ఆ మొక్కుబడి చెల్లించాలి అనుకున్నాడు. ఇంతలో ఇలా అయ్యింది. ఇప్పుడు తగ్గిపోయింది కదా, అందుకే చెల్లించమంటున్నాను. ఇప్పుడు ఎందుకులే రాదా, ఆఫీస్కి టైం అయింది, రేపు చేద్దాం. నోనో మనోహర్, మొక్కుబడులు అలా పోస్ట్పోన్ చేయకూడదు. పర్వాలేదు, మేం వెయిట్ చేస్తాం. నీ మొక్కుబడి కానివ్వు. మేడం అది నేను ఇవాళ మనోహర్ ఇవాళ అనుకున్నది ఇవాళే చేసేయాలి. అమ్మ రాధా, యు ఆర్ వెరీ లక్కీ. ఇంతలా ప్రేమించే భర్త దొరకడం నీ అదృష్టం. అవును సార్, ఐఎమ్ వెరీ లక్కీ. పదండి పూజ గదిలోకి వెళ్దాం. రండి. సో మేడం మీరు కూడా రండి. తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో మీరు చూద్దరు గాని. రండి రండి. పదరా. వద్దు రాదా. టెన్షన్ పడకండి, మీరు చేయగలరు. యు కెన్ డూ ఇట్. అయిపోయావ్రా. ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది. ఈ గుండెల్లోన్న బీటు సావుడ్డపై మోగుతోంది. వన్, ఏ సండే లాంటి లైఫ్ 2, 3 సావుడ్డపై మోగుతోంది. గ్రహచారం గాడ్జిల్లాల గదిలోకి దూరిందే. దురదృష్టం దుష్మన్లా దుంపంతా పెంచిందే. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. లారీ గుద్దిన ఆటోలో దెబ్బైపోయారు. అయ్యో పాపం సారు ఇట్టాలకయ్యారు. 3Dలో చూస్తున్నారు హారర్ పిక్చరు. ఉష్యు పాపం బాగా కాలినట్టుంది. రండి ఆయింట్మెంట్ రాస్తాను. అర్థమైందా? ఈ రాతతో గేమ్స్ ఆడకూడదు. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. రండి ఆయింట్మెంట్ రాస్తాను. ఆయింట్మెంట్ వద్దు, రాయడం వద్దు. బావ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాడు. సూపర్ బావా. రండి.
మీద రివెంజ్ తర్వాత తీర్చుకుందు గానీ ముందు స్కూటీ స్టార్ట్ చేయి. చెయ్యి కాలిపోయి ఉంటే ఎలా తీనండి? కదా కామ్గా వెనకాల కూర్చో. స్కూటీ నేను నడుపుతాను. డాకిని శాకిని లంకిని అన్నిటిని మిక్సీలో వేసి రుబ్బితే వచ్చే రాక్షసి నువ్వేనే. తిట్టుకుంది చాలే కాని కూర్చో కూర్చో. హలో, కుదురుగా కూర్చోమన్నాను కదా. నేను కుదురుగానే కూర్చున్నానండి. స్పీడ్ బ్రేకర్ ఎక్కించింది మీరు. హ, కళ్ళు కాస్త రోడ్డు మీద పెట్టి డ్రైవ్ చేయండి. డిస్టెన్సింగ్ డిస్టెన్సింగ్. ఏంటి నువ్వు ఊరికటా చూస్తున్నావు? నేనా? హ, స్కూటీని మేఘాల్లో ఎగరేసినట్టు ఎగరేసింది కాక సడన్ గా బ్రేక్ వేసి నన్ను పడేద్దాం చూసిందే కాక నేనే టచ్ చేశానా నన్నే అంటావా? బా ఇదంతా కాదు, ముందు నువ్వు దిగు. నేనా? దిగు. హ, అయ్యో 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 ఒంటరి మగాణ్ణి, పైగా చెయ్యి కాలిన అభాగ్యుణ్ణి ఇలా నడి వీధిలో వదిలేస్తావా? నీ కన్నదమ్ములు లేరా? అంత ఓవర్ యాక్టింగ్ వద్దు. అటు తిరిగి కూర్చో. హలో, నేనేమన్నా ఎల్కేజీ పిల్లానా? సరే అయితే ఎవరినైనా లిఫ్ట్ అడుక్కోను, ఆటోకు క్యాబ్కురా. నేను వెళ్తున్నా. ఏయ్! చాలు లేని దెయ్యం వినపడింది. వినపడాలనే కదా అంది. డిస్టెన్స్. చిన్నప్పుడు మా తెలుగు బంధువుల మీద జోకేస్తే నీ జీవితం నవ్వులు బాలు అయిపోతుందిరా అని శాపం పెట్టాడు. అది ఇలా నిజం అవుతుంది అనుకోలేదు. దేవుడా, ఇంకో జన్మంటూ ఉంటే ఈ రాక్షసులేని లోకంలో పుట్టేలా చూడు. దేవుడు అడ్డమైన కోరికలు తీర్చడు.